హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మనం ఈ దినము మంచి మాటలు దేవుని కోసం ధ్యానించుకుందామని మేము ముందుకు వచ్చాను. దయచేసి లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే అసలు ఏమీ అర్థం కాదండి. మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు గంటైనా 2 గంటలైనా సరే మనం సేవకుడు చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటున్నాం కదండి. వింటే కదా, లాస్ట్ వరకు వింటే కదా మనకు అర్థమవుతుంది. అలాగే దేవుని మాటలు కూడా అది వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, దేవుని సన్నిధే కావచ్చు, ఏదైనా సరే మనం లాస్ట్ వరకు చూస్తేనే మనకు చక్కగా అర్థమవుతుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి, దేవుని మేలులు పొందుకోండి. మనము వాక్యం చదువుకుందాము. సామెతల గ్రంథం 14 అధ్యాయము 23వ వచనం చదువుకుందాము. ఏ కష్టం చేసినా నువ్వు లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడి కారణములు అనే విషయం కోసం మాట్లాడుకుందాము. అసలు లేమంటే ఏంటి, వట్టి మాటలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ఈ లేమిడి వల్ల ఎటువంటి కారణాలకు మనం కారణం అవుతామో ఆ విషయాలన్నిటి కోసం క్లారిటీగా ఈ వీడియోలో మీతో పంచుకుంటాను. దయచేసి అందరూ లాస్ట్ వరకు చూడండి. స్నేహితులారా, ఏ పని చేసినా లాభమే కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఈనాడు క్రైస్తవులైన మీరు నేను ఏ పని చేసినా లాభమే కలుగుతుంది, వట్టి మాటలు లేమిడి కారణమని చెప్తుంది దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం. మీరు మనం చూస్తాము, చాలా మంది క్రైస్తవుల్ని ఏ పని చేయరండి. ఏ పని చేయకుండా కనిపించిన వారు అందరితో వేస్ట్గా మాట్లాడుకుంటూ సమయాన్ని అంతా వృధా చేసేస్తారు. దేవుడు చెప్తున్నాడు, సమయాన్ని వృధా చేయకండి, సమయాన్ని వినియోగించుకోండి. అది భక్తిలోన, పనిలోన, ఏదైనా సమయాన్ని పోనీకని దేవుడు చెప్తే చాలామంది క్రైస్తవులు అయితే సమయాన్ని వృధాగా పోనిచ్చేస్తారండి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, మీరు మాత్రం ఏ పనైనా చేసినా పర్లేదు, అది చిన్న పైన పెద్ద పైన, ఏ పని చేసినా అది మీకు ఉపయోగపడుతుంది. వేస్ట్గా మాత్రం సమయాన్ని గడపొద్దు, ఊరికే మాట్లాడొద్దు. ఏదైనా పని ఉందా, మాట్లాడు, దానికి అర్థం ఉంటుంది. కానీ వ్యర్థమైన మాట్లాడడం వల్ల ఇంట్లో కరువు వస్తుంది, లేమి వస్తుంది. దయచేసి వాక్యాన్ని చదవండి, పాటించండి దేవుడు చెప్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, మనకి ఇంట్లో లేమి కరువు రాకుండా ఉండాలంటే కష్టపడాలండి. కష్టపడి పని చేయాలి, అప్పుడే దేవుడు దీవిస్తానని చెప్తాడు. మన కష్టము ఊరికే అది అభివృద్ధిలోకి రాదండి. మన కష్టము మనం చిన్న పని చేసినా దేవుడు అది మేలుకరంగా తీసుకుంటానని చెప్తున్నాడు. మీరు చిన్న పని చేయండి, ఆ పనిలో నన్ను వెదకండి. మీరు ఇంత పని చేస్తారనుకో, నేను ఇంకా కొంత సహాయం చేస్తాను, దాని ద్వారా మీకు అభివృద్ధి కలుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, మీకు మీరు మీ వల్ల మీకు ఏది అభివృద్ధిలోకి రాదండి. మీ కష్టం వల్ల ఏది వృద్ధిలోకి రాదని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, దయచేసి కష్టపడండి, ప్రతి ఒక్కరూ ఫలితం ఆశించండి. దేవుడు దశలోనికి రాసిన పత్రికలో ఉంటుంది, పని చేయకుండా భోజనం చేయొద్దని దేవుడు చెప్తున్నాడు. కానీ చాలామంది క్రైస్తవులు అయితే ఏ పని చేయరండి. ఏ పని చేయకుండా తల్లి మీదో తండ్రి మీదో ఆధారపడిపోయి ఏ పనికి వెళ్లకుండా వారు మాత్రం ఇంకా అలా డిపెండ్ అయిపోతారు. దేవుడు చెప్తున్నాడు, పని చేయండి, ప్రతి ఒక్కరు కష్టపడాలి, కష్టపడితేనే మీకు ఫలితం వస్తుంది, దేవుని తోడు కూడా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, దేవుని ఆజ్ఞలలో ఒకటండి ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరు పని చేయాలి, కష్టపడాలి. ఆ కష్టంలోనే మీకు ఫలితము, సుఖము, నెమ్మది దొరుకుతుంది. పని చేయండి, అది చిన్న పైన పెద్ద పైన అని చూడొద్దు. మీ చేతికి వచ్చిన పని శక్తి లోపం లేకుండా చేయండి అని దేవుడు చెప్తున్నాడు ప్రసంగి గ్రంథంలో. దయచేసి ఆ గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మనకి దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం వినియోగించుకోవాలి. దేవుడిచ్చిన కొంత సమయాన్నైనా మనం వినియోగించుకుంటూ అటు దేవునికి దగ్గరగా ఉంటూ ఇటు కుటుంబాన్ని పోషించుకుంటూ కుటుంబాన్ని లేమిలోకి తేకుండా మనము వృద్ధిలోకి రావాలండి. కష్టపడాలి, అది పగల రాత్రి అని లేదు, ఏ సమయం ఉందని కష్టపడండి, మీకు అది వృద్ధిలోకి వస్తుందని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరూ కష్టపడితేనే మనకు ఫలితం వస్తుంది, కష్టపడండి అని దేవుడు చెప్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, మీరు కష్టపడి భోజనం చేయండి, ఊరికే భోజనం చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఎవరైనా క్రైస్తవుల్లో ఊరికే భోజనం చేస్తూ అమ్మ మీదో నాన్న మీదో లేకపోతే మన మన
బంధువుల మీద ఆధారపడి మరి ఏ పని చేయకుండా నీవు ఊరికే గాలి తిరుగులు తిరిగేస్తే మరి నీ వల్ల దేవునికి అవమానం వస్తుందండి. ఏ విధంగా అంటే దేవుని నమ్ముకున్న వారు ఇలాంటి వారైనా ఏ పని చేయకుండా వారికి ఎలాగా ఆహారం వస్తుంది, మరి వాళ్ళ మీద వీళ్ళ మీద మీరు ఎంతవరకు ఆధారపడతారు? దేవుని నమ్ముకున్న వారు ఇంతేనా, క్రైస్తవులు ఇలాగైనా తయారవుతారని మరి దేవుడికి అవమానం అండి. చాలామంది అలాగ అంటారు. మరి మీ ప్రవర్తన బట్టి అలా మాట్లాడుకుంటారు. స్నేహితులారా, మరి ఆ విధంగా ఎవరు మీకోసం మాట్లాడుకోకుండా ఉండాలంటే మీరు కష్టపడాలి. మీరు దయచేసి మీ కుటుంబానికి ఉపయోగపడాలి. మీ ద్వారా మీ కుటుంబం పోషించబడాలి. స్నేహితులారా, మరి ఒట్టిగా ఊరికే మాట్లాడొద్దు. వేస్ట్ మాటల వల్ల మనకేం కలిసి రాదండి. ఒట్టి మాటల వల్ల ఇంట్లో కరువు తప్ప మరి ఒట్టి మాటల వల్ల ఏమి చిన్న ఒక రూపాయి కూడా కలిసి రాదు. అలాగే భక్తి కూడా దానివల్ల కలిసి రాదండి. స్నేహితులారా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అంటున్నాడు, దివారాత్రము ధర్మశాస్త్రం ధ్యానించమంటున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయమంటున్నాడు. అలాగే నీకు ఇచ్చిన సమయాల్లో కష్టపడి మరి పని చెయ్యు. ఆ పనిలో నీకు నేను సమృద్ధినిస్తాను, సహాయం చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ప్రభునంది దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మరి ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది. ఒట్టి మాటలు లేబడి కారణములు అయిపోతాయండి. మరి ఒట్టి మాట్లాడకుండా మరి ఈ వీడియో చూస్తున్న వారు దయచేసి అలాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియో ద్వారా మీకు మార్పు కలగాలని నేను ఆశిస్తున్నాను. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆశిస్తున్నారు. దయచేసి నా నామానికి ఏ విధము చేతనైనాను అవమానం తేవద్దు, మరి ఏ విధం చేతనైనాను ఘనమే తేవాలని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరూ మీకు చిన్న పని అయినా పర్వాలేదు, మీరు వృధా సమయాన్ని కాలయాపన చేయకుండా కష్టపడండి. కష్టపడి దాని ద్వారా ఫలితం ఆశించండి. దేవుడు సహాయం చేస్తానంటున్నాడు. మరి మనం చేసే పనిలోని దేవుడు సహాయం ఏ విధంగా చేస్తాడో, మరి మన వల్ల మనకు వృద్ధి కలుగుతుందా, దేవుడు సహాయం చేస్తేనే వృద్ధి కలుగుతుందా అనే విషయాల కోసం మరొక వీడియోలో మరి ఆ విషయాలు మాట్లాడుకుందాము. దయచేసి వట్టి మాటల వల్ల మనకేమి కలిసి రాదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. కష్టపడండి. మరి కష్టపడితే నా కష్టంలోనే దేవుడు సుఖాన్ని ఇస్తానన్నాడు. స్నేహితులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని యందు మరి భయభక్తులు కలిగి జీవించండి. దేవుని యందు భయాన్ని కలిగి ఉండండి. ఇప్పుడు మనం చేసే పని ప్రతిదీ దేవుడు చూస్తున్నాడండి. దేవునికి భయపడాలి. నేను ఇప్పుడు ఈ పని చేస్తాను, మరి ఈ పని వల్ల దేవుడికి అవమానమేమో, ఈ పని వల్ల మరి దేవుడు నేను కాలయాపన చేస్తూ దేవునికి ఏమైనా నా తప్పిదాలు దేవుడు చూస్తున్నాడేమో చెప్పి మనం గ్రహించాలి. మరి తప్పులు ఏమైనా చేస్తుంటే దేవుడు నన్ను చూస్తున్నాడు ఈ క్షణము, దయచేసి ఇక్కడ నేను తప్పులు విడిచిపెట్టాలి అనే ఉద్దేశంతో విడిచిపెట్టేయాలండి. విడిచిపెట్టేసి మరి మంచి పనుల్లో మనం మెలగాలి. మరి స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మీరు మాత్రం ఏ పనైనా చేయండి. మరి ఏ పని చేసినా దేవుడు సహాయం చేస్తానని చెప్పాడు. ఒట్టి మాటలు మాత్రం ఆడొద్దు. దయచేసి ఎక్కడ ఏ అరిగి మీద కూర్చోయో ఎవరితో దారంటి పనులతోనే వేస్ట్గా మాట్లాడే సమయాన్ని వృధా చేయొద్దు. దేవుని బిడ్డలారా, దీనివల్ల దేవుడికి అవమానమే కానీ ఘనకార్యం రాదు. దయచేసి జ్ఞాపకం చేసుకుని దేవుని యందు మరి ప్రియ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మీరు ఈ వీడియో ద్వారా మరి మీకు ఎంతవరకు ఉపయోగపడిందో నాకు తెలియదు, కానీ మీకు నచ్చితే మాత్రం మరి మనం ముగించుకునే ముందు ఒక చిన్న సహాయం. దయచేసి మరి ఈ వీడియో ద్వారా అనేక మంది రక్షించబడాలని కోరుకుంటూ మరి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు jesus.swaram.jp. మరి నా నేమ్ వి జాన్పాల్ అండి. మరి దయచేసి ప్రతి ఒక్కరికి వీడియో ఉపయోగపడాలని తన ఆశ. మరి ఈ వీడియో ద్వారా కొంతమంది అయినా సరే రక్షించబడాలి, మార్పు చెందాలి, వాక్యానికి దగ్గరగా ఉండాలి, దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. అప్పుడే దేవుడు మనం చేసే పనిలోను మనం చేసే కష్టంలోను దేవుడు దీవిస్తానని చెప్పాడు. మీ అందరూ మరి దేవునికి ఇష్టలుగా జీవించండి. ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది. ఒట్టి మాటలు లేవుడి కారణం కాబట్టి అటువంటి మాటలకు దూరంగా ఉండండి, దేవునికి దగ్గరగా ఉండండి. ఈ వాక్యం మీ అందరిలో దేవుడు దీవించునుగా.